హనుమకొండ జిల్లా ఎస్ఆర్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపింది. గంజాయి తాగుతూ 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు. గంజాయి తాగుతున్న విద్యార్థులను నార్కోటిక్ టీం పట్టేసింది. హాస్టల్ గదుల్లో నిల్వ ఉన్న గంజాయిని గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ విద్యార్థులను నార్కోటిక్ టీం హసన్పర్తి పోలీస్ స్టేషన్లో అప్పగించింది. మనం చూస్తున్నాం హన్మకొండ జిల్లాలో ఎస్ఆర్ యూనివర్సిటీలో గంజాయి పట్టుబడిన విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గంజాయిని ఏ విధంగా కట్టడి చేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మెయిన్గా ఇప్పుడు మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గంజాయిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఏకంగా యూనివర్సిటీలోకి తీసుకురావడం, దాన్ని నిల్వ ఉంచి మరి తాగడం అనేది కలకలం సృష్టిస్తోంది. వారికి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఎస్ ఆశా, హన్మకొండ జిల్లాలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేగిన పరిస్థితి నెలకొంది. గంజాయి పట్టుబడమే కాకుండా గంజాయి తాగిన విద్యార్థులు చిర్రెత్తినట్టుగా ప్రవర్తించడమే కాకుండా పిడిగుద్దులు గుద్దుతూ బాహాబాహికి దిగడంతో అక్కడ పెద్ద ఆందోళన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న నార్కోటిక్ పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను అదుపులోకి తీసుకున్న క్రమంలో విస్తుపోయే విషయాలు వాళ్ళ కంటపడ్డాయి. వాళ్ళంతా కూడా గంజాయికి అడిక్ట్ అయినట్టు గుర్తించారు. అంతేకాదు ఆ సమయంలో కూడా గంజాయి సేవించి ఈ ఆందోళనకు గురయ్యారనేది కూడా గుర్తించడమే కాకుండా వాళ్ళ యొక్క హాస్టల్ గదులు తనిఖీ చేసిన సందర్భంలో గంజాయి పట్టుబడడంతో అయితే ఒక్కసారిగా పోలీసులు సైతం విస్తుపోయిన ఘటన. ఎందుకంటే ఒక ఎస్ఆర్ యూనివర్సిటీలో ఇది రెండోసారి. గతంలో కూడా గంజాయి తాగి విద్యార్థులు గొడవ పెట్టుకొని కొట్టుకోవడంతో గంజాయి ఘటన బయటపడింది. మరోసారి నిన్న రాత్రి సమయంలో కూడా ఎస్ఆర్ యూనివర్సిటీలో ఈ యొక్క గొడవ జరిగింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న క్రమంలో గంజాయికి బానిసైన విద్యార్థులే ఈ యొక్క గొడవకు కారణమైనట్టు గుర్తించి వాళ్ళ యొక్క హాస్టల్ గదులు తనిఖీ చేసిన నేపథ్యంలో గంజాయి నేరుగా కూడా కిలోల కొద్దీ గంజాయి పట్టుబడడంతో అయితే వెంటనే పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారి వద్ద ఉన్నటువంటి గంజాయిని కూడా తీసుకొని ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారనే విషయాలైతే ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో హసన్పర్తి పోలీసులు అయితే దీనిపైన లోతుగా అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆశా, మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గంజాయి గుప్పమంటున్న నేపథ్యంలో ఇటు కళాశాలలోకి కూడా వచ్చి రావడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు తోటి చెలగాటమాడుతుంది. అయితే కానీ ప్రశాంత్, ఏదైతే 5గురు విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్టుగా తెలుస్తుంది, వాళ్ళు ఆల్రెడీ దానికి బానిసలు అయ్యారని చెప్తూ ఉన్నారు. మరి మిగిలిన వారికి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు కానీ మిగిలిన హాస్టల్ గదిలో చెక్ చేయడం కానీ అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి సేవిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇటువంటి ఏదైనా జరిగాయా చెప్పారు? ఆశా, నిన్న ఏదైతే ఆ గొడవ సందర్భంగా పట్టుబడిన 5గురు విద్యార్థులతో పాటు అసలు ఎస్ఆర్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఇంకెంతమంది విద్యార్థులు వీటికి అడిక్ట్ అయ్యారు, ఎంతమంది గంజాయిని సేవిస్తున్నారు, వీరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయాలు లోతుగా ఇటు హసన్పర్తి పోలీసులు తో పాటు కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తునైతే ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అయితే యూనివర్సిటీ విద్యార్థులకు బయట వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా, యూనివర్సిటీ విద్యార్థులే ఎవరైనా సప్లై చేస్తున్నారా అనే కోణంలో కూడా లోతుగానైతే అధ్యయనం చేస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటికి ప్రస్తుతం 5గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొంత గోప్యత పాటిస్తున్నారు. అయితే దీనిపైన లోతుగా అధ్యయనం చేసి అనంతరం వీళ్ళ రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ అధికారికంగానైతే ఇంకా ప్రెస్ ముందటికి అటు నిందితులను కానీ ఇటు గంజాయిని కానీ తీసుకురాని పరిస్థితి. అయితే పోలీసులు మాత్రము మీడియాకు సమాచారం ఇస్తున్న విషయం ఏంటంటే, మేము లోతుగా అధ్యయనం చేస్తున్నాము, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి కొంత గోప్యత పాటిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కానీ జిల్లాలో మాత్రము గంజాయిని కట్టడి చేయడంలో మాత్రం పోలీసులు విఫలమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆశ. ఎందుకంటే బహిరంగ ప్రదేశాలతో పాటు కాలేజీ క్యాంపస్లతో పాటు యూనివర్సిటీ, ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా గంజాయి రావడం మాత్రం కలకలం రేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.